బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేసిన అనంతరం అక్కడికి తరలించారు. కవితను విచారించేందుకు సిబిఐ కోర్టును కోరింది. ఇప్పటికే ఈడీ కవితను అరెస్టు చేసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరగబోతోంది? ఎస్ సౌజన్య, ఢిల్లీ లిక్కర్ కేసును సిబిఐ, ఈడీలు ఈ రెండు దర్యాప్తు సంస్థలు సమాంతరంగా విచారణ జరుపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పిఎంఎల్ఏకి సంబంధించి అంటే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలను ఈడీ విచారణ జరుపుతుంది. ఎక్కడైతే డబ్బులకు సంబంధించినటువంటి అంశాలు, ముడుపులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈడీ చూస్తుంది. అయితే ఇంతకీ కుట్ర ఏంటి, ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఇందులో ఏం జరిగింది అనే అంశాలపైన సిబిఐ విచారణ జరుపుతుంది. సో అందులో భాగంగానే గత ఏడాదే ప్రత్యేకంగా ఏదైతే సిబిఐ కవితను తన నివాసంలో విచారణ జరిపింది. సో ఆ సందర్భంగానే కవిత నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి కొంత త్వరితగతిన ఈ కేసును పూర్తి చేయాలనే ఆలోచనతో దర్యాప్తు సంస్థలు కనిపిస్తున్నాయి. అందుకోసమే ఇప్పుడు సిబిఐ సైతం దూకుడు పెంచినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను కస్టడీ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సో దాంట్లో ఉన్నటువంటి సారాంశం ప్రకారం అంటే ఇప్పటికే ఈడీ కవితను అరెస్ట్ చేసింది. సో కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీ తర్వాత ప్రజెంట్ ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. సో కవితను తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు సిబిఐ కోరుతుంది. ఒకవేళ కోర్టు కనుక కస్టడీకి ఇస్తే సిబిఐ తమ కస్టడీలో ఉంచుకొని మళ్ళీ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలపైన విచారణ జరుపుతారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఏదైతే ఈడీ చెప్తున్నటువంటి అంశాలు కావచ్చు, గతంలోనే సిబిఐ పలువురికి పైన దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు, వాస్తవానికి సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు బెయిల్స్ వచ్చాయి. సో కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు. సో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీతో సౌత్ గ్రూప్ ఎలా అప్రోచ్ అయింది, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అటు సౌత్ గ్రూప్కు మధ్యవారధిగా విజయ్ నాయర్ ఎలా పనిచేశారు, దాంతోపాటు ఏదైతే 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో చేరవేశారంటున్నారు. సమీర్ మహేంద్రుడు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత 33% వాటాదారులుగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే గతంలోనే అంటే అభిషేక్ బోయిన్పల్లి, బినయ్ బాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రుడు, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, మనీష్ సిసోడియా వీళ్ళందరి వాంగ్మూలాలను సిబిఐ నమోదు చేసుకుంది. సో ఇప్పుడు తాజాగా కవితను తమ కస్టడీలోకి తీసుకొని కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంటి అనే అంశాలపైన మరోసారి సిబిఐ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయబోతుంది. సో అందుకోసమే సిబిఐ రౌజ్ ఎవెన్యూ కోర్టును అప్రోచ్ అయింది. సో కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం సిబిఐ కవితను కస్టడీలోకి తీసుకొని లిక్కర్ కేసులో మరోసారి ఇంటరాగేషన్ చేయబోతుంది. సౌజన్య, అంటే రాజు, ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐకి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా కోరడం జరిగింది కోర్టుని. సో కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఫర్దర్గా మనకు తెలియబోతోంది. అయితే గతంలోనే సిబిఐ నోటీసులు పంపించింది విచారణకి హాజరు కావాలంటూ తమ ఎదుట అని చెప్పి ఎమ్మెల్సీ కవితకు. సో ఫర్దర్లీ మొత్తం ఒకవేళ కస్టడీకి అనుమతి ఇస్తే కోర్టు కనుక సిబిఐ విచారణ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్, ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే లిక్కర్ కేసుకు సంబంధించి మొదట అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిందే సిబిఐ. ఏదైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక స్కామ్ జరుగుతుంది, దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ పరిశీలించాలన్నప్పుడు కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ సిబిఐకి లేఖ రాశారు. సో ఈ లిక్కర్ కేసు ఏం జరుగుతుంది ఏంటి దీన్ని పరిశీలించండి అన్నప్పుడు వెంటనే రంగంలోకి దిగినటువంటి సిబిఐ అన్ని రకాలుగా లిక్కర్ కేసుకు సంబంధించి మొదట ఈ కొత్త మద్యం పాలసీని ఎలా రూపొందించారు, ఆ తర్వాత ఇందులో కొత్త పాలసీ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. సో దానికి అనుగుణంగానే మొదట మనీష్ సిసోడియా నివాసంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ కార్యాలయం, దాంతోపాటు ఢిల్లీ సెక్రటరియట్లో కూడా సిబిఐ సర్చెస్ నిర్వహించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు సౌత్ సంబంధించినటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి
కవిత అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సో కవితకు సంబంధించినటువంటి పలు అంశాలపైన ఇప్పుడు మరోసారి సిబిఐ విచారణ జరపబోతుంది తమ కస్టడీలోకి తీసుకొని. వాస్తవానికి గతంలో కవితను సాక్షిగా మాత్రమే తన నివాసంలో హైదరాబాద్లో విచారణ జరిపారు.